ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్లో కొడుకు అంటే ఒక రకంగాను కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఎగ్జిస్టింగ్. అది ఉంటుంది కూడా. యా, బట్ హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి ఇది వెళ్ళాలి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఒక ఫాదర్ అనేవాడు కూతుర్ని కంప్లీట్గా నీ మనసులో ఏముందో చెప్పుకో అమ్మా, నీకేమనిపిస్తే అది చెప్పు. ఏదైనా సరే ఆడవాళ్ళు ఏంటంటే బేసిక్గా వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు, చెప్పుకోలేరు. నేనే ప్రతిదీ షేర్ చేసుకోమంటాను, ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు ఉంటున్నారులే, ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే అన్ని ఫ్యామిలీస్ లోనూ మీరు చెప్పినట్టుగా ఓపెన్ గా తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటే ఓకే. లేకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళు వినాలనుకున్నదే వినాలనుకుంటారు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు, మగవాళ్ళు ఇది చెయ్యి అన్ని, అది నాకు అసలు టోటలీ అగేన్స్ట్. ఒక చిన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళని సప్రెస్ చేస్తే అండి, ఒక పెద్ద విషయం జరిగినప్పుడు మనకు చెప్పడం మానేస్తారు. దట్ ఈస్ ద బిగ్ థింగ్.